ఇంత స్వల్ప సమయం లోపట అబాస్పాలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా 2-2.5 సంవత్సరాల తర్వాత అయ్యో మేము ఎంతో ఆశించి ఈ ప్రభుత్వాన్ని గెలిపించినామో ఈ పార్టీని గెలిపించినామో మేము అనుకున్నట్టు ఈ ప్రభుత్వం పనిచేయడం అనే అభిప్రాయానికి వస్తారు ప్రజలు. కానీ సంవత్సరం నిండక ముందే అలాంటి అభిప్రాయంతో వచ్చి సంవత్సరం నిండక ముందే ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గెలిపించినామని చెప్పి ప్రజలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీగా మేము మాట్లాడతలేము. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక ప్రభావం వల్ల మనకు వెంటనే తెలుస్తుంది ప్రజల అభిప్రాయం. అది కూడా ఒక కారణం. కాబట్టి ఈ సభ ఈ సందర్భంలో జరుపుకుంటున్నాం. మేము ఈ సభ 25 సంవత్సరాలు గులాబీ జెండా పార్టీ పెట్టి ఈ గులాబీ జెండా 25 సంవత్సరాల కింద ఈ పార్టీని ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపించిండు. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం, చేసి చూపించినాం 10 సంవత్సరాలు. కాబట్టి ఈ 25 సంవత్సరాలు నిండినటువంటి మా పార్టీ ఈ సభలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. నేను మరి ఎల్కతుర్తి పూర్వపు మన కరీంనగర్ జిల్లా కొత్త జిల్లాలు కాకముందు అక్కడ దాదాపు 1200 ఎకరాల భూమిని చదును చేయడం జరిగింది. మొన్న ఇదే సమయం నేను అక్కడ ఆ సభాస్థలంలో తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషం వేసిందంటే భూమి ఇచ్చిన వాళ్ళే మా భూమి మీరు ఈ సభకు మేము ఇస్తున్నాం, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కోసం అలా తీసుకోవాలి, లెటర్స్ తీసుకోవాలి, కన్సెంట్. అవి తీసుకున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి రైతులే వాళ్ళే పనిచేస్తున్నారు. ఏది అక్కడ మొన్నటిదాకా ఉన్నటువంటి పత్తి చేనును పీకడానికి, అక్కడ చదును చేయడానికి, అక్కడ ఆ సభాస్థలాన్ని దాన్ని తీర్చిదిద్దడానికి రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు భార్యాభర్తలు. మీడియా మిత్రులు చూసింది అక్కడ నిన్నగాక మొన్న ఇదే సమయానికి నేను అక్కడే ఉన్నా. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం ఉన్నాం. అక్కడ సతీష్ గారు మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు, వారి నియోజకవర్గమే ఎల్కతుర్తి, మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. కాబట్టి అంత సంతోషం వేసింది. అంటే భూమి ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా, ఇస్తూ మళ్ళీ వాళ్ళే పనిచేస్తున్నారు. ఈ సభ దిగ్విజయంగా జరగాలని మేము గర్వపడుతున్నాం. ఈ సభ గులాబీ జెండా సభ మా సభ స్థలం మా భూమిలో జరుగుతున్నందుకని. కాబట్టి మంచిగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ సభ. కరీంనగర్ నుండి హుజరాబాద్ మీదికి వెళ్ళి ఎల్కతుర్తి వరకు కూడా మీకు అందరు తెలుసు జాతీయ రహదారిని మంచిగా చేశారు. అక్కడ చిన్న చిన్న సమస్యలుంటే నేను నిన్న ఉదయం పూట హైదరాబాద్లో సంబంధించిన అధికారి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే కూడా వాటిని కూడా కొంచెం క్లియర్ చేయమంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు కాంట్రాక్టర్స్. అదేవిధంగా సిద్దిపేట నుండి పోయేటువంటి ఆ రహదారి కూడా కొంత ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మంచి క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మంచి సాఫీగా రోడ్లు కరీంనగర్ పూర్వపు కరీంనగర్ జిల్లా నుండి సభాస్థలానికి వెళ్ళడానికి మంచిగా ఉంది. మనకందరూ తెలుసు కొత్తపల్లి మీదకి వెళ్ళి హుస్నాబాద్ వరకు కూడా చిగురుమామిడికి వెళ్ళి కూడా మంచి రోడ్డు, డబల్ రోడ్డు ఉంది, ఆ రోడ్డు. కాబట్టి మరి మిత్రులందరూ కూడా అక్కడ చేరుకోవడానికి ఇవన్నీ కూడా మేము రోజువారీ అక్కడికి వెళ్ళి చూసి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా మిగతా విషయాలు గంగుల కమలాకర్ గారు సవివరంగా మీకు వివరిస్తారు.
Good.